హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనము మోడ్రన్ ఇండియాకి సంబంధించినటువంటి చాప్టర్ 3 అంటే మన సిరీస్‌లో భాగంగా సెషన్ 4ని ఈరోజు మనము డిస్కస్ చేసుకుంటాము. సో, టాపిక్ సంబంధించి మనం ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్‌గా షెడ్యూల్ అనేది ఇచ్చాము. వాటి డేట్ల ప్రకారం ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్నటువంటి 4వ టెస్ట్ ఇది. సో, ఇప్పటిదాకా మనము 3 హిస్టరీ, 1 జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాము. సో, ఎవరైతే వాటిని మిస్ అయ్యారో వాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా వాటిల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని, ఈ క్లాస్‌ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో, మనము ఇచ్చినటువంటి షెడ్యూల్‌లో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ది బ్రిటిష్ అండ్ దేర్ ఎకనామిక్ పాలసీస్. అంటే కంప్లీట్‌గా సివిల్ సర్వీసెస్‌కి సంబంధించిన రిఫార్మ్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, ట్యాక్స్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా చూస్తాము. సో, ఇది సెషన్ 4కి సంబంధించి ఫోర్త్ టెస్ట్. సో, లెట్స్ స్టార్ట్ అవర్ టెస్ట్. ఫస్ట్ వన్, ది కొలోనియల్ పాలసీ ఆఫ్ ద బ్రిటిష్ ఆన్ ఇండియా ఫ్రమ్ 1757 టు 1813. ఏ రకమైనటువంటి వలస విధానాన్ని బ్రిటిష్ వారు భారతదేశంపై 1757 నుంచి 1813 వరకు పాటించారు? మనకి మొత్తము వాళ్ళు పాటించినటువంటి విధానాలు 3 ఉండడం జరిగాయి. అందులో మనకి వీళ్ళు అడిగింది 1757 టు 1813 అండి. అది మనకి కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. దెన్ 1813 టు 1858 వచ్చేసి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ పాలసీ. అంటే ఫస్టు వాణిజ్యం ద్వారా వాళ్ళు దోపిడీ చేసుకుని అది తిరిగి మన దేశంలో 1813 నుంచి 1858 వరకు చేశారు. అండ్ దెన్ 1858 నుంచి 1947 వరకు అది ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. సో, ముందైతే ఈ 1757కి సంబంధించింది ఇది మన ఆన్సరు. రిమైనింగ్ మూడిటికి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. హూ వాస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ బెంగాల్ టు ఇంట్రొడ్యూస్ ల్యాండ్ అక్విజిషన్ బై ఆక్షన్? అంటే వేలంపాట ద్వారా భూమి శిస్తు వసూలు చేయు పద్ధతిని బెంగాల్లో ప్రవేశపెట్టింది ఎవరు అని చెప్పి మనల్ని ప్రశ్న అడగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంటు. ఆన్సరు ముర్షిద్ కులీ ఖాన్. ముర్షిద్ కులీ ఖాన్. నెక్స్ట్, వెన్ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అబ్సొల్యూట్ కంట్రోల్ ఓవర్ ద టీ బిజినెస్ ఇన్ ఇండియా ఎండ్? అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో టీ మీద సంపూర్ణ అధికారము ఎప్పటితో ముగిసింది అని చెప్పి అడుగుతున్నారు. క్వశ్చన్లో ఇంకొక క్వశ్చన్ కూడా దాగి ఉంది. ఏమిటంటే అది 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి టీ బిజినెస్ మీద గుప్తాధిపత్యాన్ని రద్దు చేసి ఎవరైనా సరే భారతదేశంతో టీ మీద వర్తకం చేసుకోవచ్చు అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత 1833 ఏదైతే ఉందో నాట్ ఓన్లీ టీ, కంప్లీట్ అన్ని పంటల మీద గుప్తాధిపత్యాన్ని రద్దు చేసింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో, గుర్తుంది కదా, 1813 ఓన్లీ టీ, 1833 ఎవ్రీథింగ్, ఓపెన్ మార్కెట్ ఫర్ ఎవ్రీవన్ అన్నట్లు. నెక్స్ట్, హూ ఇంట్రొడ్యూస్డ్ ది మెథడ్ ఆఫ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్? శాశ్వత శిస్తు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? శాశ్వత శిస్తు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కారన్ వాలిస్ 1793లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంటు. కంపాంగా వచ్చే బిట్ ఏదైనా ఉందా అంటే ఇది ట్యాక్సేషన్ సంబంధించి. పర్మనెంట్, తర్వాత రైత్వారీ, దీని తర్వాత వచ్చేసి మహల్వారీ, ఈ 3 మనకున్నాయి. వాటి గురించి ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎక్కడ ప్రవేశపెట్టారు, ఈ 3 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. రివైజ్ చేయండి ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద జమీందారీ సిస్టమ్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్? జమీందారీ సిస్టమ్ని ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది?
బీహార్, ఒరిస్సా ఈ ఏరియాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బీహార్, ఒరిస్సా, బెంగాల్‌లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ప్రపోర్షన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రపోర్షన్ రేట్ ఎంత అని చెప్పి అడగడం జరుగుతుంది. శాశ్వత శిస్తు పద్ధతిలో తమాషా పంపిణీ విధానం వెరీ వెరీ ఇంపార్టెంటు. డైరెక్ట్‌గా మనము ఆన్సర్ చూద్దాం దీనికి. యాక్చువల్‌గా అయితే 10/11% కంపెనీకి, 1/11% జమీందారీకి. అంటే ఓవరాల్‌గా జమీందారీకి 1% అనుకుంటే 10 వచ్చేసి కంపెనీకి వెళ్తుంది. కంపెనీ నథింగ్ బట్ బ్రిటిష్ ప్రభుత్వం అనుకో. నెక్స్ట్ హూ ఇంట్రొడ్యూస్డ్ రైత్వారీ సిస్టమ్? రైత్వారీ సిస్టమ్‌ని ప్రవేశపెట్టింది ఎవరు? మన్రో అండ్ రీడ్ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మొదటగా మన ఏరియాలో అంటే రాయలసీమ ఆ ఏరియాలో, మద్రాస్ ఆ ఏరియాలో దీన్ని తీసుకురావడం జరిగింది. సో, డిఫరెన్సెస్ కూడా ఒకసారి చూస్తే చూడండి. ఆ పర్మనెంట్ దానికి, రైత్వారీ దానికి, మహల్వారీ దానికి డిఫరెన్సెస్ ఒకసారి రికాల్ చేసుకోండి. ది రైత్వారీ సిస్టమ్ వాస్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్. ఎక్కడ ప్రవేశపెట్టారు? మద్రాస్ ఏరియాలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ విచ్ కేటగిరీ బెనిఫిటెడ్ ఫ్రమ్ జమీందారీ సిస్టము? జమీందారీ సిస్టమ్ వల్ల ఎక్కువగా లాభం పొందింది ఎవరు? ఎక్కువగా లాభం పొందింది ఎవరు? క్వశ్చన్ బాగా గమనించండి. ఆప్షన్స్లో జమీందారీ ఉన్నారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, అండ్ ఫార్మర్స్ ఉన్నారు. సో ఎవరు ఏంటి అనే దాని గురించి మీరు గమనించి చూడండి. సో, ఎవరు కూడా కాదండి. ఎందుకంటే అక్కడ మనం చూస్తే 1/11% వచ్చేసి వాళ్ళకి, 10/11 వచ్చేసి వాళ్ళకి. అంటే బ్రిటిషర్స్‌కి, ప్రభుత్వానికి, జమీందారులు ఒప్పుకున్న రేటుకి వాళ్ళు కట్టలేకపోయారు. ఆ రకంగా బ్రిటిష్ ప్రభుత్వం నష్టపోయింది. అనుకున్నంత రావట్లేదని చెప్పి జమీందారులు రైతుని హింసించారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు భూములు అప్పగించగలిగారు గానీ, అక్కడి నుంచి ట్యాక్స్‌ని వసూలు చేసుకోలేకపోయారు జమీందారీ సిస్టమ్. అందుకే ఇది అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వాట్ వాస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బెంగాల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ద 18th సెంచరీ ఏడి? ఎందుకు బెంగాల్లో వస్త్ర పరిశ్రమ అనేది 18వ శతాబ్దంలో క్షీణించింది? దానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పి మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. దీనికి మెయిన్ కారణము ఇంపోజిషన్ ఆఫ్ హయ్యర్ టారిఫ్స్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ఆఫ్ గూడ్స్. ఎగుమతి చేసే వస్తువులపై ఎక్కువగా వీళ్ళు ట్యాక్స్‌ని ఇవ్వడం జరిగింది, విధించడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ మోతుర్ఫా? మోతుర్ఫా అంటే ఏమిటి అంటే, ఇందాకనే మనం పై క్వెషన్‌లో డిస్కస్ చేసుకున్నాం గదా! ఎగుమతి చేసేటువంటి వస్తువుల మీద అధికంగా టారిఫ్‌లేస్తున్నారని. అలాగే ఇది మగ్గాల మీద ట్యాక్స్ ఆన్ లూమ్స్ మీద వేసేటువంటి ట్యాక్స్‌ని మోతుర్ఫా అని అంటారు. రిపీటెడ్ బిట్ ఇది ఏపీపీఎస్సీ నుంచి. నెక్స్ట్ ద ఏరియా వేర్ ఈస్ ద మహల్వారీ మెథడ్ వాజ్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్. ఆ ఏరియా పేరు అడుగుతున్నారు. ఇది వాయువ్య భారతదేశంలో ముఖ్యంగా ఆగ్రా ఆ ప్రాంతంలో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. మహల్వారీ అని అంటే ఆ ఊరి పెద్ద మహల్వారీ. ఇతను అందరి దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకొని ప్రభుత్వానికి ఇస్తాడు. ఇన్ బిట్వీన్ ద కంపెనీ అండ్ పీపుల్స్ ఇతను ఉంటాడు, మహల్ అనేతను. అందుకనే మహల్వారీ సిస్టమ్ అని చెప్పి అంటారు. మహల్వారీ డిజైనర్ ఆఫ్ మహల్వారీ మెథడ్ అని చెప్పి అడిగారు. మహల్వారీ పద్ధతి రూపకర్త కల్నల్ బర్ట్ అండి. కల్నల్ బర్ట్ ఇతడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ చేశాడు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. హూ ఇంట్రడ్యూస్డ్ థియరీ ఆఫ్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనే థియరీని ప్రవేశపెట్టింది ఎవరు? సంపద తరలింపు సిద్ధాంతము ఆర్ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అని చెప్పి కూడా అంటారు. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. ఏ విధంగా భారతదేశంలోని సంపదని బ్రిటిషర్స్ తరలించుకొని పోతున్నారో ఒక మంచి
ఆ టైంలో ఎకనామికల్‌గా ఇంత మంచి బుక్ రాయడం అనేది చాలా గొప్ప విషయంగా కూడా చెప్తారు. నెక్స్ట్ ఆథర్ ఆఫ్ ద ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరని చెప్పి మనల్ని అడిగారు ఇక్కడ క్వెషను. దీనికి ఆర్‌సి దత్, ఆర్‌సి దత్, రమేష్ చంద్ర దత్. గ్రంథాలు అడిగేదానికి స్కోప్ ఉందండి. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ టెర్మినేటింగ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ కమర్షియల్ మోనోపోలీ విత్ చైనా. చైనాతో వ్యాపారం ఉన్నటువంటి గుత్తాధిపత్యాన్ని కంపెనీకి రద్దు చేసినటువంటి చార్టర్ నంబర్ ఎంత అని చెప్పి మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. అది 1833, 1833. సో మనము ఇందాక కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. 1813లో టీ గురించి పోయింది. 1833లో కంప్లీట్గా ఉన్నటువంటి ఈ లింక్ గుత్తాధిపత్యాన్ని కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ 17th క్వశ్చన్, విచ్ ఈస్ ద ఓన్లీ కంట్రీ దట్ డస్ నాట్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ యార్న్ టెక్స్టైల్స్. భారతదేశం యొక్క నూలు వస్త్రాలపై ఆంక్షలు విధించినటువంటి ఏకైక దేశము లేదా ఒకే దేశం అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఇది కొంచెము రేర్ ఏరియా నుంచి తీసుకున్నటువంటి బిట్ అండి. కొంతమంది బిట్స్ చూడంగానే కొంతమంది ఏమంటున్నారంటే, సార్ కొంచెం టఫ్ అడగండి అంటారు. ఇంకొంతమంది స్టాండర్డ్ ఎక్కువ అంటున్నారు. కాబట్టి మిక్సప్గా ఉంది కాబట్టి మనము 70% అటు నుంచి 30% ఇటు నుంచి అడగడం జరిగింది. సో దాన్నిటిని బేస్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ అనేది అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఎలా వస్తుందో తెలీదు. సో అందుకే మనం చాప్టర్ వైజ్ నుంచి చెప్పాలంటే ఇప్పుడు మనం పేర్కొంటున్నటువంటి చాప్టర్స్ నుంచి బిట్లు బయటకి తీసుకురావాలంటే చాలా టఫ్. ఏ బుక్స్‌లో కూడా మీకు ఇలాంటి టాపిక్స్ నుంచి ఇన్ని బిట్స్ రావడం అనేది సాధ్యపడదు. మనం అలాంటి ప్లాట్‌ఫామ్ నుంచి మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు ప్రతిదాన్ని కూడా తీసుకొని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాము. సో ముందైతే దీనికి ఆన్సరు హాలాండ్. హాలాండ్ అనేది భారతదేశం యొక్క నూలు వస్త్రాలపై, ఎర్న్ టెక్స్టైల్స్‌పై ఎటువంటి ఆంక్షలనేటివి విధించలేదు. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బెంగాల్ ఫార్మర్స్ లైఫ్. బెంగాల్ రైతు జీవనం అనేటువంటి బుక్కును రాసినటువంటి రచయిత పేరు లాల్ బెహారీ డే. లాల్ బెహారీ డే, లాల్ బెహారీ డే. నెక్స్ట్ హౌ మచ్ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ల్యాండ్ వాస్ టేకెన్ యాజ్ ట్యాక్స్ ఇన్ రైత్వారీ సిస్టమ్. రైత్వారీ సిస్టమ్ ప్రకారము ఎంత శిస్తుని వాళ్ళు వసూలు చేయడం జరిగింది. ఆన్సర్ షాకింగ్, 55%. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నంబర్స్ కానీ మార్చింటే మీరు 20 30, ఎందుకంటే ఉన్న వాటిల్లో రైత్వారీ పద్ధతి అనేది ఉత్తమంగా కొంచెం పేరుంది. బట్ దాంట్లో 55% అంటే చాలా పెక్యులర్ థింగ్. సో బాగా నోట్ చేసుకోండి ఇలాంటి పాయింట్స్. వేర్ వాజ్ ద ఫస్ట్ కాటన్ మిల్ దట్ మేక్ కాటన్ విత్ స్టీమ్స్ వాజ్ స్టార్టెడ్ బై ద బ్రిటిష్ ఇన్ 1817. సో 1817లో ఆవిరితో తయారయ్యేటువంటి నూలు మిల్లుని ఎక్కడ ప్రారంభించారని చెప్పి అడుగుతున్నారు. ఇది మనకి ఫ్యాక్ట్ బిట్టు. డైరెక్ట్గా జాగ్రఫీలో కూడా మనకి పరిశ్రమల్లో అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. దీన్ని కలకత్తాలో స్టార్ట్ చేయడం జరిగింది. కలకత్తాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హూ ఎస్టాబ్లిష్డ్ ద స్వదేశీ కాటన్ మిల్ ఇన్ అహ్మదాబాద్ 1854. 1854లో స్వదేశీ నూలు మిల్లుని అహ్మదాబాద్లో ఎవరు స్థాపించారని చెప్పి మన ప్రశ్న అడిగారు ఇక్కడ. కావాస్జీ నానా బాయిదావర్. కావాస్జీ నానా బాయిదావర్. నెక్స్ట్ వేర్ ద ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1820 బై ఫారినర్ నేమ్డ్ హెల్త్. హెల్త్ అనేటువంటి విదేశీయుడు ద్వారా 1820లో ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ప్రారంభమైంది? పోర్టోనోవాలో ఇనుము ఉక్కు స్టార్ట్ అయింది. జాగ్రఫీలో పరిశ్రమలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇనుము ఉక్కు దగ్గర మనము ఈ బిలాయ్ ఉక్కు కర్మాగారం, బొకోరో వాటన్నిటికన్నా ముందు, టిస్కో కన్నా ముందు ఈ పోర్టోనోవాని డిస్కస్ చేసుకుంటాము. అక్కడి నుంచే మనకి టిస్కో, విస్కో ఇవన్నీ కూడా వస్తాయండి. నెక్స్ట్ 23 వేర్ అండ్ వెన్ వాజ్ ద ఫస్ట్ రైల్వే లైన్ బిల్ట్ బై డలౌసీ ఇన్ 1853. డలౌసీ స్టార్ట్ చేసినటువంటి మొదటి రైల్వే నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభించబడింది? ఫ్రీక్వెంట్గా అడిగాడు. చాలా ఎగ్జామ్స్లో జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని ఎక్కువగా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి బొంబాయి టు థానే. ఫ్రమ్ బొంబాయి టు థానే.
నెక్స్ట్ ఫస్ట్ టెలిఫోన్ లైన్ వాజ్ లేడ్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి సేమ్ ఇందాక ఎట్లయితే రైల్వే నిర్మాణమో సేమ్ దీనికి కూడా కలకత్తా టు ఆగ్రా. హూ ఈజ్ ద గవర్నర్ జనరల్ ఇంట్రొడ్యూస్డ్ పోస్టేజ్ స్టాంప్స్ని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? డలౌసీ చెప్పాలంటే ఆధునిక భారతదేశ పితామహుడని పిలుస్తాము. పోస్టల్సు, రైల్వేసు, ఎవ్రీథింగ్ చాలా చాలా మోడర్న్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి డలౌసీనే స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ సంబంధించి ఎవరు స్టార్ట్ చేశారు? సివిల్ సర్వీస్ పితామహుడు అంటే మనకి కారన్ వాలిస్ అని చెప్తారు. అలాగే నియమావళి కానీ నిబంధనలు కానీ కారన్ వాలిస్ స్టార్ట్ చేశారు. అయితే శిక్షణ కొరకు సివిల్ సర్వీస్ ఉద్యోగుల శిక్షణ కొరకు కలకత్తాలోని పోర్ట్ విలియం కళాశాలని ప్రారంభించింది మాత్రము లార్డ్ వెల్లెస్లీ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతిభావంతులైనటువంటి భారతీయ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చింది లార్డ్ మేయో. దాని తర్వాత సివిల్ సర్వీసెస్లో ఇంపార్టెంట్ పాయింట్ స్టాట్యుటరీ సివిల్ సర్వీసెస్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై లార్డ్ లిట్టన్. సో అసలు ఏంటి స్టాట్యుటరీ సివిల్ సర్వీసెస్ అంటే మొత్తం సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో 1/6 ఉద్యోగాలు భారతదేశానికి చెందినటువంటి ఉన్నత వర్గాల కుటుంబాలకు కేటాయించడమే స్టాట్యుటరీ సివిల్ సర్వీసెస్. దాని తర్వాత లిట్టన్ మీ అందరికీ తెలుసు 21 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి 19 ఇయర్స్కి తగ్గించడం జరిగింది వయోపరిమితిని. అంటే 19 దాటితే ఎవరు కూడా ఐసీఎస్కి ఇండియన్ సివిల్ సర్వీసెస్కి అప్లై చేసుకునే దానికి ఎలిజిబుల్ కాదు. అండ్ దెన్ దాన్ని డఫ్రీని మారుస్తాడు. సో దీన్ని బేస్ చేసుకొని ఆ ఏరియాలో అయిపోయాక న్యాయ సంస్కరణలు అని చెప్పి ఉంటాయి. న్యాయ సంస్కరణలు మొత్తం కూడా ఎవరి చుట్టూ తిరుగుతుందంటే లార్డ్ మెకాలే చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1859లో మనకి 1859లో మనకి ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది వస్తుంది. దాని తర్వాత 1865లో మద్రాస్, కలకత్తా, బాంబేలో మనకి హైకోర్ట్స్ ఏర్పాటు అవుతాయి. దాని తర్వాత ఇల్బర్ట్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ రిప్పను. సో ఇవన్నీ కూడా మనకి అక్కడ వస్తాయి. తర్వాత విద్యా సంస్కరణల్లో మనకి మెయిన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ముఖ్యంగా మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మనము పిలుస్తుంటాము. వుడ్స్ డిస్పాచ్ 1854ది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. హంటర్ కమిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. అంతటితో మనకి రిఫార్మ్స్ అయిపోతాయి. తర్వాత భారతదేశ ఆర్థిక విధానాలంటే మనం ఇప్పుడు అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. ల్యాండ్ ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి, వాటి గురించి, అన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు కూలంకషంగా డిస్కస్ చేసుకున్నాము. సో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రవేశపెట్టారో ఆ 3 పద్ధతులు, ఏ ఇయర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో అది ఈ రోజుటికి మనము సెషన్ 4లో భాగంగా కంప్లీట్గా 25 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్కి వచ్చేసి మనకి 5వ తేదీన అంటే రేపు లేదా ఎల్లుండి, రేపు అందరూ కూడా దివాళీ ఇదిలో ఉంటారు కాబట్టి రేపు మనం టెస్ట్ని స్కిప్ చేసుకొని ఎల్లుండి పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం షెడ్యూల్లో దీన్ని చెప్పడం జరిగింది. జాగ్రఫీకి సంబంధించినటువంటి సెకండ్ టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఇండియన్ జాగ్రఫీ. భారతదేశ నైసర్గిక స్వరూపము. చాలా పెద్ద టాపిక్స్ మొత్తం జాగ్రఫీలో. మనము బాగా దీన్ని కవర్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా ఆ టాపిక్ని బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి. సో కొంతమంది ఏఐకి సంబంధించి మన వాళ్ళు ఒక కంప్లీట్ సిలబస్ జనరల్ స్టడీస్ 150 మార్కులకు ఉంది కాబట్టి మీరు టెస్ట్ సిరీసు ఇవ్వండి అని చెప్పి కొంతమంది మనల్ని అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి కొద్ది రోజులు ఆగమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చున్నాము. వాటిని ఫుల్ఫిల్ చేశాక దీన్ని స్టార్ట్ చేస్తామని చెప్పాము. సో మనం ఒకసారి దానికి సంబంధించి డిస్కస్ చేసుకొని మా టీంతో మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏఈ 150 మార్కులకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ని మేము టెస్ట్ సిరీస్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాము అనుకున్న విధంగా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. ఒక మండల్ లెవెల్ పోస్టు, పెద్ద మండలానికి ఒక పిఆర్ఏఈ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కావచ్చు, చాలా పెద్ద క్రీమ్ పోస్ట్ ఇది. సో బాగా వేకెన్సీస్ అనేటివి కూడా ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. కన్ఫామ్గా మాతో ట్రావెల్ చేస్తున్నటువంటి ఏఈ అభ్యర్థులందరికీ కూడా మాతో మీరు టైం ఎంతైతే స్పెండ్ చేస్తారో దానికి తగ్గ న్యాయం అనేది మేము ఖచ్చితంగా మీకు అందజేస్తాము. సో మీరల్లా మాకు చేయాల్సింది ఏం లేదు. మేము పెట్టిన వీడియోస్ని
మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ ఫీడ్‌బ్యాక్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ జాయిన్ విత్ ద అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. వి యాడ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్. ఇదైతే కన్ఫర్మ్ అండి. మేము కన్ఫర్మ్‌గా మీకున్నటువంటి జనరల్ స్టడీస్‌కి సంబంధించిన దాన్ని ఇంకా దాన్ని స్ట్రాంగ్ చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాము. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే 9441541828కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.